చిత్తూరు జిల్లా పలమనేరులో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారాన్ని పెంచిన ప్రభుత్వం నిర్ణయం దారుణమని జడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులు విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా పలమనేరులో నిరసన కార్యక్రమం చేశారు. వైసీపీ నాయకులు పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ మాట్లాడుతూ సూపర్ 6 గ్యారంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలపై అధిక భారం మోపడం విచారించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ జై జగన్ జై బోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. అందరికీ నమస్కారం. పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా విచ్చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్ గారు విచ్చేశారు. అదేవిధంగా నలుమూల నుంచి రైతులందరూ కూడా విచ్చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో, విద్యుత్ ఛార్జీలను మేము పెంచబోము, విద్యుత్ని రైతులు కానీ ప్రజలు కానీ మీరే విద్యుత్ సృష్టించి మీరు సంపాదించే విధానాన్ని కూడా నేను మీకు తెచ్చిస్తానని చెప్పినటువంటి గొప్ప మోస నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఇది కూడా ఒకటి. ఏదైతే హామీలు ఇచ్చారో దాంట్లో ఈ విద్యుత్ సంబంధించినటువంటి హామీ చూస్తే మనం ఆయన చెప్పింది ఏదో ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టారు. అప్పుడు బాధుడని దీన్ని ఏమనాలా ఇప్పుడు నాకు అర్థం కావటం లేదు. ఆ రోజే మీరు బాధుడంటే ఇది గుద్దుడు అన్నట్టుగా ఈరోజు మీరు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా ఒకటే మా డిమాండ్, మీరు ఈరోజు ఏదైతే 15,485 కోట్ల రూపాయలు భారాన్ని ఏదైతే ప్రజల మీద వేశారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉపసంహరించకపోతే మేము తగ్గేదే లేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మళ్ళీ మేము మీకు గుర్తు చేస్తున్నాం. వీటిని అన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకొని, ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ముందు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా గాలికి వదిలేసి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ మర్చిపోయి సర్ఛార్జీలు లేకుండా చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు 1కి 5 వేసి ఈరోజు ఆ కరెంటు బిల్లులు చూస్తే ఈరోజు ప్రజలు నెట్టిడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేల రూపాయలు, వందలు ఉన్నటువంటి కరెంటు బిల్లు ఈరోజు వేల రూపాయల్లోకి వెళ్ళిపోయిందంటే ఎక్కడి నుంచి కట్టాలి? అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరు నియోజకవర్గ నడిబొడ్డున
కేంద్రంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులచే నిరసన కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో కరెంట్ ఛార్జీలపైన చేయాలని దానిపైన ఈరోజు పలమనేరులో ఉన్న ఏడీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వరిని కానీ మీ కుటుంబం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి, మీరు చేస్తున్నటువంటి పనులేమి? ఏవైతే కరెంట్ ఛార్జీలు పెంచబోమన్నారో ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఈరోజు పవన్ కానీ పురంధేశ్వరి కానీ అడిగే తాకత్తు దమ్ము మీకుందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిన తర్వాత చంద్రబాబు ఒకే మాట అన్నాడు, ఖజానా ఖాళీగా ఉంది, నేను అన్నీ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానని బాధపడుతున్నానని చెప్పి ప్రజలకు ఉచిత సలహా ఇచ్చాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, 2019 ఎలక్షన్లో నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చావు? ఖాళీ ఖజానా కాదా? ఖాళీ ఖజానా ఇచ్చినప్పుడు మేమన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ ఫలాలు ఇవ్వలేదా? అమ్మఒడి ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, వైఎస్ఆర్ చేయుత ఇచ్చాం, డ్వాక్రా రుణమాఫీ చేశాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, ఆరోగ్యశ్రీ ఇచ్చాం, ఇలా అనేక కావాల్సిన వారందరికీ కూడా పెన్షన్లు అర్హత బట్టి ఇచ్చాం, ఇండ్లు ఇచ్చాం, ఇంటి స్థలాలు ఇచ్చాం. అన్ని కార్యక్రమాలు కూడా నువ్వు ఇచ్చిన ఖాళీ ఖజానాతోనే చేశాం. ఈరోజు నీకు ఆ తాకత్తు దమ్ము లేదా చంద్రబాబు నాయుడు? నేను అడుగుతున్నా. మొన్న అన్నాను దీపం పథకం ఇచ్చామని, ఈరోజు 1,47,00,000 భీమ్ కార్డులు ఉంటే కనీసం 3 లక్షల కార్డులు కూడా ఈరోజు డబ్బులు పడిన దాఖలాలు లేవు.